అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాల నిర్ణయం చాలా దేశాలపై ప్రభావం చూపుతుంది. ఇందులో భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పడడంతో ఇక్కడ వాటి తయారీదారులు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారిపోయింది. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికాకు ఎగుమతి చేయాల్సిన ఆక్వా ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. అమెరికాకు భారత్ నుంచి భారీ ఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తుల ధరలపై వీటి ప్రభావం పడింది. అత్యంత సుంకాలతో ఆక్వా ఉత్పత్తులు అమ్మలేక వాటిని భారత్లో దేశీయ మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరంలో ఉన్న ప్రాంతాల్లో చేపలు, రొయ్యల ఎగుమతులపై వీటి ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. రొయ్యల ఎగుమతులు భారీగా పడిపోవడంతో దళారులకు ఎంతో కొంత ధరకు వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వారిని దళారులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు. 80 కౌంట్ రొయ్యలు గతంలో 400-500 అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు వాటిని కేజీ 180 నుండి 200 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 60 నుండి 70 కౌంట్ రొయ్యల్ని 250 రూపాయల వరకు అమ్ముకుంటున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లింది. సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అయితే కేంద్రం కూడా ఇప్పుడు అమెరికా పన్నుల విషయంలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడంతో ఆక్వా రైతులు మరికొంతకాలం ఈ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.